దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున ప్రభు సాన్నిధ్యములోనికి రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపి ఉన్నారు. అందును బట్టి దేవునికే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. నిజముగా అనుదినము ఇలా ఉదయకాలమున దేవుని వాగ్దానమును ఎత్తిపట్టి స్తుతించడం అనేది దేవుడిచ్చిన గొప్ప భాగ్యము, గొప్ప వరం ప్రియులారా. కాబట్టి దీన్ని బట్టి నేను ఎంతగానో ప్రతి ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని విని సంతోషిస్తున్నాను. నాతో కూడా మీరు విని సంతోషిస్తున్నారని నమ్ముచున్నాను. ఈ ఉదయకాలము దేవుని వాగ్దానము మరి యెహోషువ గ్రంథము ఆ 1వ అధ్యాయము 9వ వచనములో మనం చూసినట్లయితే నిజంగా దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. నిజంగా యెహోషువకు మోషే మృతి పొందిన సంవత్సరం తర్వాత నిజంగా యెహోషువను దేవుడు ఎన్నుకొని యెహోవాకు చేసిన వాగ్దానం, మరి ఆ యెహోషువ నడిచిన విధానం, యెహోషువకు తోడయున్న విధానం చాలా గొప్పది అని మనం చూస్తున్నాం. అందుకే మరి యెహోషువతో అంటాడు, నిబ్బరముగా ఉండి ధైర్యము తెచ్చుకొని నీవు నడుచు మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉండి నేను నడిపిస్తాను. నువ్వు కుడివి కానీ ఎడమ కానీ తొలకకూడదు. నీకు ఇచ్చిన ఈ గ్రంథములో ఉన్న మరి ఈ విషయాలన్నీ కూడా ధర్మశాస్త్రము నువ్వు తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరి యెహోషువకు దేవుడు మరి ఆజ్ఞాపిస్తాడు. నిజంగా యెహోషువ మరి యవ్వనస్తుడు దేవుని వాగ్దానాన్ని పొంది మరి ఇశ్రాయేలు యొక్క ప్రజల ఎడల ఆయన కూడా నడిపించిన విధానం చాలా గొప్పగా మనకు కనబడతా ఉంటది. నిజంగా యెహోషువ అందుకే అంటాడు, మీరు ఎవరినన్నా సేవించండి, నేను నా ఇంటి వారిని మాత్రము యెహోవాని సేవించదము అని వ్రాస్తాడు. కాబట్టి ఉదయకాలమున దేవుని వాగ్దానం, దేవుని ధర్మశాస్త్రము తప్పిపోకుండా నేను నీకు ఇచ్చినటువంటి మరి ఆజ్ఞలన్నీ కూడా కుడికి ఎడమకు తొలగకుండా నువ్వు బ్రతుకు దినములన్నిట ఎవ్వరు కూడా నీ ఎదుట నిలవలేరు. నేను నీకు తోడయుండి నువ్వు నడుచున్న ప్రతి మార్గమున నేను ఆశీర్వదించి నువ్వు అడుగు పెడుతున్న ప్రతి స్థలమును నీకు స్వాస్థ్యముగా ఇస్తా. నీ ముందు గాని నీ వెనక గాని మరి అటువంటి వారు ఉండరు అని చెప్పి దేవుడైన యెహోవా యెహోషువకు వాగ్దానం చేశాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి, ఎంత గొప్ప వాగ్దానం. మరి నేను నీకు తోడై ఉంటాను, సదాకాలము నేను కాపాడుతాను, నీకు నిజంగా నా పరిచర్య నా బిడ్డలను నేను నీకు అప్పగించాను, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలవలేరు అని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక దేవుని వాగ్దానం చాలా గొప్పది. అలాగే యెహోషువకు దేవుడు తోడయుండి తను నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రోజు యెహోవాకు చేసిన వాగ్దానం, యెహోషువకు చేసిన వాగ్దానం అది మనది. తన బిడలమైన మనం కూడా ఆ వాగ్దానం నమ్మాలి. మనం కూడా ధర్మశాస్త్రం దేవుని వాక్యం తప్పిపోకుండా కుడికి ఎడము తలకుండా మనం నడుస్తున్న మార్గములో సరిగా మనం కూడా నడవాలి. దేవుని దీవెనలకు మనం ఆశీర్వాదకు కారకులు కావాలి. కాబట్టి దేవుని సాన్నిధ్యంలో దేవుని మాటకు భయపడేవారంటే, దేవుని మాటకు లోబడేవారంటే దేవునికి ఎంతో ఇష్టం. కనుక ఈ ఉదయకాలం యెహోషువకు ఇచ్చిన వాగ్దానాన్ని మనం కూడా స్వతంత్రించుకొని వాగ్దాన ప్రకారంగా జీవించి మరి అందులో ఉన్న దీవెనలన్నీ కూడా సొంతం చేసుకొని దేవుని కొరకు జీవిద్దాం. నిబ్రమంగా ఉండంటాడు, ధైర్యం కలిగి ఉండంటాడు, నువ్వు కుడికెడమతో చక్కగా ప్రవర్తించాలంటాడు. నేను ఇచ్చిన ఈ ధర్మశాస్త్రం గ్రంథం అంతా తప్పిపోకుండా నువ్వు అడుగు పెడుతున్న ప్రతి స్థలాన్ని నీకు ఇస్తానంటాడు. నీ దినములన్నిటి కూడా ఎవ్వరు కూడా నీ ఎదుట నిలవలేరంటాడు. అలాంటి వాగ్దానాన్ని మరి నేను నీకు మరి తోడై ఉన్నానని చెప్పి ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఈ దినమంతా కూడా మనం ఈ ఉదయకాలం మొదలుకొని మరల సాయంకాలం వరకు దేవుని వాగ్దాన్ని ఎత్తిపట్టి మనం ప్రభువుని స్తుతిద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, నైనా ఇదిగో తండ్రి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం ప్రభా ఆఖరి లైన్లో నా తండ్రి యెహోవా నీకు తోడై ఉన్నాడని ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయా యెహోషువ
నాయన కుడికెడము తొలగకుండగా నిభ్రము కలిగి ధైర్యం తెచ్చుకొని నీ పనిని జరిగించి ఉన్నాడు ప్రభు. నీకు స్తోత్రాలు. అతను ఎంతగా ఆశీర్వదించారు ప్రభా. అతని దినములన్నిటా ఎవరు కూడా అతన్ని ఎదుట నిలవకుండా చేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ వాగ్దానం మాకును ఇచ్చారు. ఈ ఉదయకాలమున నీ వాగ్దానం ఎత్తిపట్టి నేను స్తుతించి గణపరిచి ఆరాధించుండగా ప్రభా, నీ వాగ్దాన ప్రకారంగా జీవించే కృప ఈ ఉదయకాలం మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ విన్నటువంటి వాగ్దానాన్ని ఈ దినమంతా ఎత్తిపట్టి మరి ప్రార్థించండి. ఇతరులకు కూడా షేర్ చేసి మీరు దీవించబడుతూ వారి దీవెనకు కారకులు కమ్మని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.